హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. 2-3 రోజుల క్రితం ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను, కిచెన్ ఆర్గనైజేషన్ వ్లాగ్. ఆ వ్లాగ్లోని నేను ఈ మసాలా డబ్బా ఏదైతే ఉందో దాన్ని ఆర్గనైజ్ చేశాను అనమాట. అది చూసి చాలా మందికి నచ్చింది. ఇది వుడెన్ మసాలా బాక్స్ అనమాట. ఇది చాలా మందికి నచ్చింది. దీని గురించి చెప్పండి అన్నారనమాట. ఇది నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నానండి. ఈ మసాలా బాక్స్ అన్నది ఇది మొత్తం 9 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. కంపార్ట్మెంట్స్ అనేవి రిమూవబుల్ అనమాట. ఇందులోని ఈ అన్ని రకాల స్పైసెస్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మీద వచ్చేసి గ్లాస్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా కనిపిస్తుంది. దీంట్లోని పౌడర్స్ కూడా వేసుకుంటే ఎక్కువ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. బట్ పౌడర్స్ ఏంటి అంటే నాకు అంత బాగా అనిపించలేదు అనమాట. అందుకోసం నేను ఈ రా స్పైసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని యాడ్ చేశాను. లైక్ మినపప్పు, జీలకర్ర, ఆవాలు, సోంపు, ధనియాలు, మెంతులు, తర్వాత ఎండుమిరపకాయలు, ఇలాంటివన్నీ కూడా నేను ఇందులోనే యాడ్ చేశాను అనమాట. చూడ్డానికి చాలా క్లాసీగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చిన్న లాక్ కూడా ఉందన్నమాట. అది ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మీ కిచెన్లో ఒక ఎస్థెటిక్ లుక్ కావాలి అనుకుంటే మీరు ఇది తప్పకుండా యూస్ చేయొచ్చు. ఇవి వచ్చేసి ఆ 9 బాక్సులు వచ్చేస్తాయి అనమాట. సో అది క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ. అండ్ మీద వచ్చేసి మీకు చూస్తూనే ఉన్నారు కదా, మీకు ఎలా అనిపించింది అనేది. ఇండస్ వ్యాలీలోని ఇవి కాకుండా నేను ఐరన్ కడాయి, స్టీల్వి, అవన్నీ కుక్వేర్ కూడా తీసుకున్నాను. అన్నిటిది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎవ్రీడే నా వ్లాగ్స్లో చూస్తారు. ఏవైనా నేను తీసుకున్నానంటే మీరు ఎవ్రీడే నా వ్లాగ్స్లో చూస్తున్నారంటే మీకే తెలుస్తుంది అనమాట, అది బాగుందా బాగలేదా, నేను ఏం చెప్తున్నాను అన్నది కూడా. సో దీంతో పాటు ఈ స్పూన్ కూడా వస్తుందండి, చిన్న స్పూన్. ఇందులో కూడా మనం హ్యాపీగా దాన్ని మీద పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత ఎండుమిరపకాయలు కట్ చేసి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఏదైనా తాలింపు పెట్టుకోవాలంటే టక్కుమని తీసి టక్మని తాలింపులు అన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట. మీరు కనుక ఇలాంటి బాక్స్ ఎతుకుతున్నట్టయితే, ఇలాంటి మసాలా వుడెన్ బాక్స్ ఎతుకుతున్నట్టయితే యూ కెన్ ట్రై. కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలి అనుకుంటే అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. అండ్ ఇండస్ వ్యాలీలోని నాకు కూపన్ కోడ్ కూడా ఉంది, నేను మీద స్క్రీన్ మీద రాస్తాను. టీ సిరీషా 15 అని. అది మీరు యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ వస్తుంది అనమాట. అండ్ ఆల్మోస్ట్ 150 రూపాయలు తక్కువైపోతుంది దీని మీద. సో మీరు ఏం పర్చేజ్ చేయాలనుకున్నా చేసుకోండి, నా కూపన్ కోడ్ యూస్ చేయండి, మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తే ఇంకేం కావాలి చెప్పండి. ప్రోడక్ట్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఇదే కాకుండా ఇంకా చాలా రకాలు కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. క్యాస్ట్ ఐరన్ కుక్వేర్, నార్మల్ ఐరన్ కుక్వేర్, తర్వాత వుడెన్ స్పూన్లు, తర్వాత చాలా చాలా రకాలు ఉంటాయి అనమాట. నాకు దాని చిన్న లాక్ ఉంది చూసారు, అది ఇంకా నచ్చింది. అండ్ ఫుల్ డీటెయిల్స్ నేను మీకు దీని గురించి చెప్తానని అనుకుంటున్నాను. ఇవి ఇలా తీసి కూడా మనము హ్యాపీగా మనం వాష్ చేసుకోవచ్చు. లేదంటే ఇవన్నీ తీసి మనము నార్మల్ టీ పౌచెస్ అన్నిటిని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. లైక్ చాలా క్లాసీగా ఉంటుంది అనమాట. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలి అనుకుంటే యూస్ చేయండి. అండ్ నేను ఇంకొకటి కూడా చూపించిపోయాను. ఇది నేను అమెజాన్లోనే తీసుకున్నాను కుషాల్ కోసం టాయ్, యాజ్ ఎ గిఫ్ట్ అనమాట. వాడు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడని చెప్పి ఆ రోజు స్కూల్లో వాడికి సీట్ వచ్చిన రోజు నీకు ఏదైనా గిఫ్ట్ కొనిసి ఇస్తానంటే వాడు అమెజాన్లోని ఇది సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది అక్కడ మాల్స్లోని హ్యామ్లీ ఉంటుంది కదా, అక్కడ మనం స్టార్టింగ్ వెళ్ళిన వెంటనే ఈ కార్స్ అన్నవి అక్కడ ఉంటాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా జుమ్ అని తిరుగుతూ ఉంటాయి. అది అక్కడ చూసి కావాలన్నాడు. బట్ చాలా ఎక్స్పెన్సివ్. ఫ్యామిలీస్లో అన్ని టాయ్స్ ఎక్స్పెన్సివ్. నాకు టాయ్స్ మీద అంత డబ్బులు స్పెండ్ చేయాలంటే వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు చాలా బోర్ అయిపోతారు. అండ్ మనకి వేరే పిల్లలతో షేర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కదా కోవిడ్ ఇవే అని చెప్పి షేర్ చేసుకోవట్లేదు. ఇంతకుముందు అంటే పిల్లలు బాగానే టాయ్స్ అన్నీ షేర్ చేసుకునే వాళ్ళు. ఈ రోజుల్లో మరి ఇంకా అలాంటివి ఏమి లేవన్నమాట. సో ఇవన్నీ 300-400 ఆ చిన్న పీసెస్ వస్తాయి అన్నమాట. అవన్నీ వాళ్ళ అన్న కలిసి ఒక్కరోజే మొత్తం పెట్టారు. ఒక రోజు కదా, ఒక గంటలోనే అన్ని పెట్టారు. అలా ప్రతిదీ ఒకదానికొకటి హుక్ చేయాలన్నమాట. అలా 300 పీసెస్ యాడ్ చేస్తే ఈ పెద్ద ట్రాక్ తయారవుతుంది. దాంట్లోని 2 కార్స్ లాంటివి ఉంటాయి, బ్యాటరీ ఆపరేటెడ్ కార్స్. అవేమో జుమ్ అని తిరుగుతుంటే వీళ్ళు దానికి ఫ్లైఓవర్ వచ్చేసాను అనుకుంటూ సూపర్ ఎక్సైటెడ్ అయిపోతారు. సో పిల్లలకి చిన్న గిఫ్ట్స్ లాంటివి ఇస్తూ ఉంటే కూడా వాళ్ళకి కూడా ఒక మోటివేషన్ వస్తుంది స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి. సో చాలా పెద్ద ట్రాక్ అనమాట, ఆల్మోస్ట్ 300-400 పీసులు చిన్నవి. తర్వాత దీంట్లోని బ్యాటరీలు అన్నీ నేను వేసాను. దానికి ఒక స్క్రూ ఉంటుంది, అది వేసిన తర్వాతే అవి తీయగలుగుతాం అనమాట. సో అది జమ్ అని తిరుగుతూ ఉంటుంది. అండ్
అలా అలా కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. 100 సార్లు అది సోఫా కిందకి, మంచాల కిందకి వెళ్ళిపోతుంటది. అప్పుడు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు నేనెళ్ళి మళ్ళీ సోఫాలు గిఫాలు లాగి, చీపురులతో తీసి, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటానన్నమాట. రోజంతా ఎలా బిజీ అయిపోతామో మనకే అర్థమవ్వదు పిల్లలుంటే. సో, దే ఆర్ సో ఆక్యుపై చేసేస్తారనమాట మనకి. ఇదంట ఐక్య ఫ్లైఓవర్ అంట. అది అలాగే ఎత్తుగా ఉంటదంట. సో, ఆడేంటో మధ్య మధ్యలో ఫ్లైఓవర్‌లన్నీ చేస్తూ ఉంటాడు. వాడి ఫీలింగ్ ప్రకారం. అది వెళ్ళిందంటే ఆళ్ళు సూపర్ హ్యాపీ అయిపోతారు. ఎళ్ళలేకపోయిందంటే దుఃఖి అయిపోతారనమాట. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఇఫ్ యూ వాంట్ మీరు కొనుక్కోవచ్చనమాట. అండ్ దాని తర్వాత ఒక రెసిపీ షేర్ చేస్తున్నాను. దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ లంచ్ బాక్సెస్ అనమాట. ఇది సేమియా పులావ్. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. నా స్టైల్‌లో నేను చేస్తున్నాను. ఇది చాలా బావుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోండి. అండ్ ఈ కడాయి కూడా ఫ్రమ్ ది ఇండస్ వ్యాలీదే. ఇది కావాలి అనుకుంటే కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. దీనికి మూత రాదు. బట్ 3 లేయర్స్ ఆఫ్ స్టీల్ ఉండడం వల్ల చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. యూజ్ చేస్తున్నప్పుడు ఇంకా ఇంకా నచ్చుతదనమాట. సో, నాన్ స్టిక్ లాగే అనమాట. ఇంకా మీరు నా వంటల్లో కుకింగ్‌లో చూస్తే మోస్ట్‌లీ నేనిప్పుడు ఐరన్ యూజ్ చేస్తున్నాను. తర్వాత స్టీల్ యూజ్ చేస్తున్నాను. నాన్ స్టిక్ అన్నది ఆల్మోస్ట్ 90% తగ్గించాను. ప్రెస్ నా దగ్గర ఒకే ఒక కడాయి ఉంది నాన్ స్టిక్‌ది. అది కూడా చూస్తున్నానన్నమాట. జస్ట్ ఫర్ సేఫ్టీ అదొకటి ఉంచాను అంతే. హ్మ్. ఎవరికి ఇవ్వడానికి మనసు ఒప్పక. దాని తర్వాత మిగతావన్నీ స్టీలు, ఐరనే యూజ్ చేస్తున్నాను. అండ్ ఒక రకమైన గిల్ట్ ఫ్రీగా అనిపిస్తుందనమాట వంట చేస్తున్నప్పుడు. ఓకే. మనకి టాక్సిన్స్ మన బాడీలోకి ఎళ్ళట్లేదు అన్న ఒక గిల్ట్ ఫ్రీనెస్ అన్నది చాలా ఎక్కువుంది. చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది లోపల నుంచి. అండ్ ఐరన్ కడాయిలయితే ఎంత బావున్నాయి తెలుసా! నీకు అచ్చు నాన్ స్టిక్ వాటిల్లాగా ఏం అంటుకోవట్లేదు, ఏం చేయట్లేదు. నేను బెండకాయలు ఇప్పుడు, దొండకాయలు ఇప్పుడు, బీరకాయ కూర, తర్వాత టమాటా పప్పు, తర్వాత ఏంటేంటి డీప్ ఫ్రైలు, చికెన్ ఫ్రై, చికెన్ పకోడా, తర్వాత చికెన్ లెగ్ పీసులు ఫ్రై చేశాను. ఇలా ఐరన్ కడాయిలో ఆల్మోస్ట్ అన్నీ చేసుకోవచ్చు. ఇట్స్ జస్ట్ కొంచెం ఓపికగా కొంచెం వెంటనే తోమేసుకున్న వెంటనే కొంచెం ఆయిల్ కోట్ చేసేయాలి. ఎక్కువ రోజులు వాడకుండా ఉంచేయకూడదనమాట. ఎక్కువ రోజులు వాడకుండా ఉంచేస్తే అది తుప్పు పట్టేస్తాయి. సో, అది మళ్ళీ ఆ నాన్ స్టిక్కీ నెస్ మొత్తం పోతది. అప్పుడు బావుంటదనమాట. సో, స్టీలు అండ్ ఇదనమాట. నేను మీతో మాట్లాడుతూనే నా సేమియా పులావ్ చేస్తాను. ఇదేంటి అంటే ఆయిల్ యాడ్ చేస్తాను. తర్వాత దాంట్లోనే అన్ని మీ ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసి అవన్నీ ఫ్రై అయ్యాక సేమియా యాడ్ చేస్తాము. సేమియా కూడా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేస్తామనమాట. బాయిల్డ్ వాటర్ యాడ్ చేస్తే బావుంటది. అండ్ లాస్ట్‌లోని కొంచెం ఉప్పు, కొంచెం కారం కాదు పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను కాబట్టి కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసేస్తాం. తర్వాత 2, 3 బాయిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేస్తాం అనమాట. ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా టేస్టీగా ఉంటది. అందుకే చెప్పాను కదా లంచ్ బాక్సెస్ కోసం అని చెప్పి. ఇప్పుడు పిల్లలు స్కూల్‌కెళ్తున్నారు. మరి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా రోజంతా. సో, ఇది లంచ్ బాక్సెస్‌కి చాలా బావుంటదనమాట. దీనికి తగ్గట్టుగా నేను సాలడ్ కూడా చేశాను. జస్ట్ కుకుంబర్, ఆనియన్, టమాటో ఇవన్నీ కలిపి సాలడ్ చేశాను. సో, రెండిటిది కాంబినేషన్ వాస్ సో యమ్మీ. అండ్ హైదరాబాద్ క్లైమేట్ అయితే మస్తు చల్లగా అయిపోయింది. అండ్ వైజాగ్‌లో ఉన్నోళ్ళందరూ లైక్ మీరు చాలా లక్కీ అంటున్నారు. అండ్ నిజంగానే అనిపించిందనమాట. చాలా చల్లగా అయిపోయింది. హైదరాబాద్ చాలా అయిపోయిందనమాట. లైక్ ఎక్కువ ప్లాంట్స్ నాటడం వల్లే ఈ చేంజ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ కుషాల్ ఇక్కడ సైకిల్ తొక్కుతున్నాడు. నాకెప్పుడు చూస్తే ఏవేవో పనులు చెప్తూ ఉంటాడనమాట. డే మొత్తం నాకు ఇలాగే అయిపోతుంది. మార్నింగ్ వదులు, మళ్ళీ ఆడనొదులు, మళ్ళీ ఈయన్ని తీసుకురా. సేమ్ డే మొత్తం నేను ఇలాగే బిజీ అయిపోతున్నాననమాట. అండ్ ఇప్పుడే పడ్డాడు. అక్కడ నీళ్ళుంటేను అక్కడ పడ్డాడు. దాని తర్వాత కొత్తగా ఒక సైడ్ వీల్ తీస్తాం అనమాట. అందుకే సూపర్ ఎక్సైటెడ్ అన్నాడు. ఇక్కడ రౌండ్‌గా తిరుగుతున్నాడు. అండ్ నేనొచ్చేసి ఇక్కడ మా ఇండోర్ ప్లే ఏరియా ఉందనమాట. అక్కడ నేను కూర్చుని వాడిని చూస్తాను. ఈ ఎండలో ఎవరు నించోగలుగుతారు చెప్పండి. నాకంత సీన్ లేదు. సో, అక్కడ కూర్చుని నేను ఎడిటింగ్ వర్క్ అన్నది చేసుకుంటున్నాను. అండ్ కొంచెం ఫోన్ చూస్తున్నాను అనమాట ఇక్కడ. ఇది మా కమ్యూనిటీది ప్లే ఏరియా. ఇండోర్ గేమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. చెస్, క్యారమ్స్ అని. ఇక్కడ కూర్చుని నేను వాడిని చూస్తున్నాను అనమాట. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బాయ్.